నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టిన కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని, అలాగే తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై మరియు ప్రతిపక్ష నాయకులపై ఢిల్లీలో జరిగిన పోలీసుల బలప్రయోగాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎంఆర్పీఎస్ అధినేత ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ పిలుపు మేరకు ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రావినూతల కోటి మాదిగ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎన్నో సంవత్సరాల కష్టంతో సిద్ధమయ్యే నీట్ పరీక్షల విశ్వసనీయత దెబ్బతినడం అత్యంత ఆందోళనకరమని అన్నారు. పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై పారదర్శకంగా వేగంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, ప్రజాప్రతినిధులపై పోలీసులు బలప్రయోగం చేయడం, టీయర్ గ్యాస్ విడుదల చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానించే చర్యని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కల్పించిందని, ఆ హక్కును అణచివేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టకుండా ప్రశ్నించే గొంతులను అణచివేసే ధోరణి అవలంబిస్తుందని విమర్శించారు. నీటి వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర వివరణ ఇవ్వాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్య అనేది ప్రతి విద్యార్థి హక్కు అని, వారి భవిష్యత్తుతో ఎవరు చెలగాటం ఆడకూడదని పేర్కొంటూ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు ఎంఆర్పీఎస్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో క్రమశిక్షణ సంఘం చైర్మన్ కొమ్మూరి గరటయ్య మాదిగ, రేనమాల మాధవ్ మాదిగ, గంధం ఇర్మియా మాదిగ, ప్రతిపాటి నాగయ్య మాదిగ, గౌడిపేరు మహేష్ మాదిగ, బక్కా రాజు మాదిగ, మల్లెల ప్రసాద్ మాదిగ, సూరపోగు మోజేష్ మాదిగ, రావినూతల కొర్నేల మాదిగ, బెన్నీ మాదిగ తదితరులు పాల్గొన్నారు. నీట్ పేపర్ లీకేజ్ పై కాక్రోచ్ జనతా పార్టీతో పాటు భారతదేశంలో ఉండబడినటువంటి అన్ని విద్యార్థి సంఘాలు పిలుపు మేరకు ఈ నెల 20న ఢిల్లీ జంతర్ మంతర్లో నిరసన ప్రదర్శన చేస్తున్నటువంటి విద్యార్థులపై టియర్ గ్యాస్ వదిలి అతి క్రూరంగా దాడి చేసినటువంటి పోలీసులపై, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో క్రూరంగా మానవత్వం ప్రదర్శించినటువంటి వారిపై విచారణ చేపట్టాలని, అదేవిధంగా విద్యార్థులకు రక్షణగా నిలవాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి పిలుపు మేరకు తెలుగు 2 రాష్ట్రాలలో జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పరీక్ష నీట్ ఎగ్జామ్. ఆ నీట్ ఎగ్జామ్ అనుకున్నప్పుడు తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఉన్నత స్థానంలో చూడాలని చెప్పి ఎన్నో ఏళ్లగా చదివి ఆ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఆ ఎగ్జామ్ పేపర్ లీకేజీ పేరు మీద రద్దు జరిగితే వాళ్ళు ఆవేదనకు గురై సూసైడ్ చేసుకున్న సందర్భాలు మనం గమనిస్తా ఉన్నాం. దానికి కారణమైనటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో ఈ భారతదేశ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ని అరెస్టు చేయాలని, అదేవిధంగా రాజీనామా చేయాలని, సమగ్ర విచారణ జరపాలని చెప్పి విద్యార్థి సంఘాలు రోడ్డు మీదకి వచ్చి హక్కుల కోసం వాళ్ళు గళమెత్తితే వాళ్ళ గొంతును అరించే విధంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్నదాన్ని ఈ రోజు తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు ఉండబడినటువంటి దళితుల మీదైనా, క్రిస్టియన్ల మీదైనా, మైనార్టీల మీదైనా, క్రైస్తవుల మీదైనా, మతపరమైనటువంటి అంశాల మీద కూడా ఈ భారతీయ జనతా పార్టీ దళిత క్రైస్తవుల్ని రిజర్వేషన్ రద్దు చేసే విధంగా, ఎస్సీ హోదా రద్దు చేసే విధంగా, అనేక విధాలుగా పౌర హక్కులను అందించే విధంగా ఈ భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్న సందర్భం మేము ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే భారతీయ జనతా పార్టీని కూడా క్రికెట్ ప్రకటించే దమ్ము ఈ దేశంలో విద్యార్థులకి, యువకులకి, అదేవిధంగా దళితులకు ఉందని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా దానికోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, విద్యార్థులపై జరిగినటువంటి లాఠీ చార్జీ ఘోరత్వాన్ని ఈ రోజు మేము నిరసిస్తూ, అదేవిధంగా అలాంటి ఘటనలు జరిగిన వారిపై విచారణ జరిపి వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా నీటి ఎగ్జామ్ ద్వారా ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి కుటుంబాలకి, ఆ విద్యార్థులకి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించి ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగకుండా కూడా ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడే విధంగా, ప్రజాస్వామ్య గొంతును అంచివేసే విధంగా ఈ బీజేపీ పార్టీ ముందుకెళ్లకుండా ప్రతి ఒక్క మనిషికి రాజ్యాంగం ఒక హక్కులు ఇచ్చింది. ఆ రాజ్యాంగాన్ని లోబడి
చేస్తున్నటువంటి ఉద్యమాలకు కానీ ఆ రాజ్యాంగానికి లోబడి చేస్తున్నటువంటి నిరసనలకు కానీ అది ప్రభుత్వాలైనా పోలీసులైనా మద్దతు ఇవ్వాలే కానీ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడుతున్నటువంటి గొంతుల్ని దించవేయడానికి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఆ అరించే శక్తుల్ని అరికట్టడం కోసం వ్యవస్థలు నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ భారతీయ జనతా పార్టీ ముందుకు రావాలని, లేని పక్షంలో భారతీయ జనతా పార్టీని కేంద్రంలో దింపడానికి మేము ఈ దేశంలో ఉన్న అన్ని శక్తులను కూడా కలుపుకొని మా వంతు ప్రయత్నం మేము చేస్తామని కూడా తెలియజేసుకుంటూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసిరిపాటి బ్రహ్మే మాదిగ గారి నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.